యెహోవాయందు నమ్మికయుంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలె నుందురు. కీర్తనలు 125 మొదటి వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఏప్రిల్ 10th థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవునిలో ఎవరైతే విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచుతారో వాళ్ళు కదలక నిత్యముని సియోను కొండ వలె ఉంటారన్నాడు. సియోను కొండ తుఫాను వచ్చినా, వరద వచ్చినా, గాలి వచ్చినా, ఉప్పెన వచ్చినా కదలదు. నిజమైన ఆత్మీయుడు, నిజంగా రక్షణ పొంది దేవుని ఆత్మ చోటిచ్చినవాడు, విశ్వాసంలో బలవంతుడు అవుతాడు. ఏ శ్రమ, ఏ సమస్య, ఏ ఆనందం, ఏ అప్రిషియేషన్, ఏ నెక్స్ట్ లెవెల్ వచ్చినా సరే ఉప్పొంగిపోడు, పడిపోడు, కృంగిపోడు. శత్రువుకి అసలు భయపడ్డు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, అక్రమం విస్తరించుట చేత అనేకుల్లో ప్రేమ చల్లారును, అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షణ పొందుతాడు. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాతే అంతం వచ్చునని రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త 24, 12, 13 వచనాల్లో. ఓకే, ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు ఇది అంత్యకాలం. చూడండి, ఎటు చూసిన భూకంపాలు, వాల్కనోస్, అలాగే దేవుని రాకకు సంబంధించినటువంటి సూచనలు, యుద్ధాలు, దేశాల మీద దేశాలు, ఓకే, రాజ్యం మీద రాజ్యాలు, అలాగే క్రైస్తవుల్ని అప్పగించుకోవటం, అన్యులు క్రైస్తవుల్ని హింసించేటువంటి పరిస్థితులకి మరి అడుగులేయటం, ఇదన్నీ చూస్తే దేవుని యొక్క రాకడకు సూచనలు. ఫ్రెండ్స్, దేవుని రాకడికి నువ్వు సిద్ధపడు. భయపడక, కదలక నిత్యం సియోను కొండవలే. నీకేం కాదు. ఏ శ్రమ, ఏదేమవుద్దని భయపడద్దు. నేను శత్రువుని ఎదుర్కోవాలా, విశ్వాసంలో బలవంతులు అవ్వాలా, సమస్య మన పాదాల కిందకు రావాలా. కాబట్టి మనం బలంగా ప్రేయర్ చేయాలా, బలంగా ప్రేయర్ చేసుకోవాలా. అనేకుల కొరకు, దేశం రక్షణ కొరకు. ఆయన అన్నాడు, ఈ రాజసువార్త సకల జనములకు సాక్ష్యార్థమే లోకమంతటా ప్రకటింపబడుతుంది, ఆ తర్వాత అంతం వస్తుంట. లోకమంతటా సువార్త వెళ్ళాలా, దేవుని ప్రేమ చాటాలా. ఇతరులకి, నీ తోటి వారు, నీ కొలిక్స్కి, వీళ్ళకన్నా నీ సాక్ష్యం చెబుతున్నావా? అనేక ఆత్మరక్షణ నడిపిస్తున్నావా? గుర్తుంచుకో, దేవునికి నామం రక్షణ పొందిన వ్యక్తి దేవుని ప్రేమను ఇతరులకి చెప్పాలా. ఓకే, కనుక అనేకుల్ని ప్రభువులకు నడిపించాలా, బలపరచబడాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. పరిస్థితులు బయట బీభత్సంగా ఉన్నాయి. పాస్టర్ల మీద దాడి చేయాలి, అవి అని రకరకాల ఎటు న్యూస్ చూసినా సరే ఎక్కడ భయపడద్దు. విశ్వాసముతో ధైర్యంలో అడుగు ముందుకు వేద్దాం. దేవుడిని దీవించును గాక. ఎవరైతే స్థిరపడతారో వాళ్ళ పట్ల దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఓకే, సకల దైవజనుల కోసం, ప్రేయర్లు జ్ఞాపకం చేసుకుని ప్రొడక్షన్ కోసం ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు ఎవరి ప్రార్థనకి బతికి బిడ్డను దర్శించండి. నీ నామాన్ని విశ్వాసం కదలకు నిచ్చి సియోను కొండలు మమ్మల్ని అందరినీ స్థిరపరచండి. గొప్ప కార్యాలు చేయండి. ఆత్మీయతలో బలహీనపడినవద్దు, ఏ పరిస్థితులు ఎవరిని భయపడినవద్దు, కునిగిపోయినవద్దు. అనేకులకి నీ ప్రేమ చాటాలి. అంతవరకు సహించి రక్షణ పొందుతాడు. అంతవరకు మేము సహించి నీళ్ళు నిలిచి ఉండాలి. అలా స్ట్రెంథన్ చేయండి. అక్రమం విస్తరిస్తుంది, అక్రమాన్ని నుంచి విడిపించి నాయనా దైవజనులను తప్పించండి, నాయనా విశ్వాసులను తప్పించండి. ప్రతి మోకాలి నామూలు వంగాలు, ప్రతి నాలుగు నేను స్తుతించి కనపరచాలి. కృపదయించండి. పరలోకమైన సంఘాన్ని దీవించండి. సంఘంలో ప్రతి బిడ్డలను దర్శించండి. విదేశాల్లో ఇక్కడున్న మా పిల్లలందరినీ కూడా ప్రొటెక్ట్ చేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు తోడై ఉండండి. జ్ఞానం తీవేషన్ నింపండి. రానున్న దినాల్లో ఎంసెట్ నీటి ప్రిపేర్ అవుతున్న బిడ్డలు కూడా తోడై ఉండండి. నాయన ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. కేజీ టు పీజీ కొంతమంది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మీరు చూపెట్టి రాయించుకుని గుడ్ రిజల్ట్స్ ఇవ్వండి. జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి. రావాలి, మంచి జాబ్స్ రావాలి, ప్రమోషన్స్ రావాలి, పర్మనెంట్ అవ్వాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. అన్ని విషయాలు దీవెన దయచేయండి అయ్యా. ముందు మనం ఆదివారం ఉంది, గుడ్ ఫ్రైడే ఉంది, ఇస్తుంది. వాటి సిద్ధపరిచి గొప్ప కార్యాలు చేసి జైలు నుంచి మహిమ చెందండి. కృపాక్షేమాలు తోడించండి. ప్రతి అవసరాలు తీర్చండి. వ్యాధిగ్రస్తం స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తున్నారు. మీరు గద్దించి మరణకరమైన వ్యాధులు గద్దిస్తున్నారు. విడుదలొచ్చి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, బెడ్ రీడింగ్ పేషెంట్ కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఫీవర్ తో సఫలతను కూడా స్వస్థపరచండి. బర్త్డే, వెడ్డింగ్ క్యాన్సర్ దీవించి దీర్ఘాయుష్కరమైన సమాధానం జయమనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన సన్నిధిని విడుదల చేస్తున్నా. యేసు నామములో నీ ప్రతి అవసరం దేవుడు తీర్చి మనం ప్రొటెక్ట్ చేసి కృపా కావతలు ఇచ్చునుగాక. ఆమేన్. ఈరోజు సర్కస్ గుండా కొన్ని సామాన్లు షిఫ్ట్ అవుతున్నాయి. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే వచ్చే సండే మట్ల ఆదివారం, పామ్ సండే కనుక మట్టలు తీసుకుని రావాలా. ఎవరు మిస్ అవ్వద్దు. పండుగలు కంటిన్యూగా, ఈ విషయాన్ని మర్చిపోవద్దు. మే గాడ్ విష్ యు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. అలాగే దైవ సేవకుల గురించి, దేశం గురించి ప్రార్థన చేద్దాం. ఆత్మరక్షణ ప్రార్థన చేద్దాం. ఆమేన్.